హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసింది మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన హాల్ టికెట్స్ అనేది రావడం జరిగింది. సో ఎవరైతే ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ రాయడానికి రెడీగా ఉన్నారో వాళ్ళందరూ ఎగ్జాము 26th అని అనుకుంటున్నారు, కాదు పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. ఆ వీడియో నేను మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగిందనమాట. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసింది, చాలామంది సార్ క్వశ్చన్ పేపర్స్ నాకు ఎక్కడ చిక్కట్లేదు అని అడుగుతున్నారు. నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసినాను, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు అవే చూసుకున్నా సరిపోతుంది మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసింది, మీకు కొత్త ప్యాటర్న్లో పేపర్ కావాలంటే నేను మీకు అవైలబిలిటీలో పెడతాను. ఎప్పుడు ఈరోజు ఇంకా 24, 25 అనుకుంటా. సో మీకు 28 ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి ఆ రోజు లోపల మీకు అన్ని క్వశ్చన్ పేపర్స్ని నేను అవైలబిలిటీలో పెట్టడానికి ట్రై చేస్తాను యాజ్ ఫర్ న్యూ క్వశ్చన్ పేపర్స్. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి యూజీ సెకండ్ సెమిస్టర్ 2022 సైకాలజీ థర్డ్ సెమిస్టర్ ప్రాక్టికల్ ఎగ్జామ్ షెడ్యూల్ మే జూన్. సో ఇక్కడ వచ్చేసింది మనకి వెన్యూ 228 లర్నర్ స్టడీ సెంటర్ అనేసి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది కొత్త అప్డేటే. సో దీన్ని మనం ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేద్దాము, తర్వాత చూద్దాం దాని కదా. ఫస్ట్ వచ్చేసింది మనకి ఇక్కడ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి. ఓకే, డౌన్లోడ్ అయిపోయింది. అది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేసి మళ్ళీ దీని దగ్గరికి వస్తాను, సైకాలజీకి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు అనమాట, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ యూజీ సెకండ్ ఇయర్ 2022 సైకాలజీ థర్డ్ సెమిస్టర్ ప్రాక్టికల్ ఎగ్జామ్ షెడ్యూల్ మే అండ్ జూన్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టైమింగ్ చూసుకున్నట్లయితే 10:45 AM to 1 PM అనమాట. ఇది మెయిన్ యూనివర్సిటీలో ఉండడం జరుగుతుంది, హైదరాబాద్లో వాళ్ళకి మాత్రమే ఇది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీ హాల్ టికెట్ నెంబర్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వెరీ క్లియర్గా ఉంటుంది, బారో క్యాంపస్ హైదరాబాద్ ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి ఈ మీ హాల్ టికెట్ నెంబర్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేను మీకు దీన్ని స్క్రోల్ చేస్తున్నట్టు ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు వీడియో పాస్ చేసి. అండ్ లేదంటే నేను మీకు దీన్ని మన వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, దాంట్లో పోస్ట్ చేస్తాను. సో అక్కడికి వచ్చి అందరూ చెక్ చేసుకోండి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. స్టూడెంట్స్ మస్ట్ బ్రింగ్ ఏ సబ్జెక్ట్ పర్సన్ ఆఫ్ కండక్టింగ్ ద ప్రాక్టికల్ and the subject must be above 18 years of age and without psychology background. Next వచ్చింది, they should also bring verified practical record must be submitted to the department of the time at the time of practical examination. Those who have not attended the practical classes are not eligible to write practical examinations and for practical examination, and those who have put in less attendance in practical classes are also not eligible anamata. So those who have not paid practical examination fee are not eligible for practical examination. And next ochindi, they should bring their ID, hall ticket or examination fee eligibility for practical examination. Next ochindi, for further information may you contact 04023556524 or 7382929770 అనమాట. ఇక్కడ చూడొచ్చు ఇన్స్ట్రక్షన్స్. నేను తెలుగులో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ చూడొచ్చు, ఎవరైతే సైకాలజీ సబ్జెక్ట్కి డైరెక్ట్గా రాయలేరో వాళ్ళు 18 years పైబడిన వాళ్ళు అండ్ బ్యాక్గ్రౌండ్ సైకాలజీ లేకోకుండా వాళ్ళని తీసుకొని వెళ్ళి ఎగ్జామ్ రాయించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసిందే ఆ ప్రాక్టికల్ రికార్డ్ అనేది తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ మీరు ప్రాక్టికల్స్కి వెళ్ళే టైంలో ఆ ప్రాక్టికల్ రికార్డ్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసిందే ఎవరైతే ప్రాక్టికల్ క్లాసెస్కి అటెండ్ అయ్యిండారో వాళ్ళు ఎగ్జామినేషన్కి అర్హులు కాదు. అండ్ నెక్స్ట్ లెస్ అటెండెన్స్ అంటే తక్కువ అటెండెన్స్ ఉండే వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్స్కి ఎలిజిబుల్ కాదనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ప్రాక్టికల్ ఫీజు అనేది పే చేయని వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ ఐడి కార్డ్ అనేది ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద నంబర్ ఇవ్వడం జరిగింది, ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వమని చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసింది మనకి ఇక్కడ చూడండి, యూజీ సిబిసిఎస్ రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ సిబిసిఎస్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ లాస్ట్ డేట్ ఎక్స్టెండెడ్ టు అప్ టు 26/5/2024 విత్ ఫైన్ 1000 rupees అనమాట. నెక్స్ట్ డౌన్లోడ్ యూజీ సిబిసిఎస్ ఫస్ట్ సెమిస్టర్ మే జూన్ 2024
హాల్ టికెట్స్ అనమాట. 28 నుంచి ఎగ్జామ్ ఉంటుంది. 26 వరకు కూడా మీరు 1000 రూపీస్ ఎక్స్ట్రా పే చేసి మీ హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. హాల్ టికెట్ రాకపోయినా మీకు అక్కడ ఒక నంబర్ అనేది వస్తుందన్నమాట, మీ రిజిస్ట్రేషన్ నెంబరు. సో దాన్ని నామినల్ రోల్ అంటారు. ఆ నామినల్ రోల్లో మీ నేమ్ ఎంటర్ చేసి యూనివర్సిటీ వాళ్ళు పంపించేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే, ఇక్కడికి వచ్చి క్లిక్ చేసి డౌన్లోడ్ ఫస్ట్ సెమిస్టర్ హాల్ టికెట్స్ అని చెప్పి రావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చి మన అడ్మిషన్ నెంబర్ మనం ఎంటర్ చేసి 7 డిజిట్స్, ఆ తర్వాత సెమిస్టర్ 1 సెలెక్ట్ చేసుకొని లాగిన్ కొట్టినట్టయితే మన హాల్ టికెట్ వచ్చింది. దాని తర్వాత మనము సబ్మిట్ ఆప్షన్ కొట్టేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ పేపర్స్ నేను ఈరోజు నైట్ నుంచే మీకు అన్ని అవైలబిలిటీలో పెట్టడానికి ట్రై చేస్తున్నాను. సో మ్యాక్సిమం మీకు రేపటి నుంచి అవైలబిలిటీలో పెట్టడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే టైం కూడా అయిపోయి వచ్చిందనమాట. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, share and do subscribe those who have watched our YouTube channel.